కానీ ఒకటి చెప్పండి, అంటే ఎన్టీ రామారావు గారి మరణానంతరం దురదృష్టవశాత్తు వారి మరణం అంటే పార్టీలో మిమ్మల్ని అంటే ఎన్టీఆర్ అభిమానుల్ని తొక్కేశారు అనేటువంటిది కూడా ఒకటి ఉంది. మీరు కానివ్వండి, రమేష్ రెడ్డి గారు కానివ్వండి, శ్రీపతి రాజేశ్వర్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా దే హ్యావ్ టేకెన్ బ్యాక్ సీట్. అందువల్లనే అప్పుడు హరికృష్ణ గారు అన్న తెలుగుదేశం పెడితే మీరందరూ అన్న తెలుగుదేశంలోకి వెళ్ళారు అనేటువంటిది ఒకటి అంటారు, నిజమేనా? అంటే ఇప్పుడు అదేం లేదండి. అక్కడ ఎక్కడ వచ్చిందనంటే, ఇలాంటి ఎన్టీ రామారావును తన కుటుంబ సభ్యులు కానీ అభిమానులు, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పినారో శ్రీపతి రాజేశ్వరరావు, రమేష్ రెడ్డి, నేను అనేకమైనటువంటి అభిమానులను కూడా అప్పుడు ఈ పార్టీని ముందుకు తీసుకుపోయేటువంటి క్రమం, ఒక రాజకీయ పార్టీగా మేము అభిమానులమైనా రాజకీయ పార్టీ లోపల మింగిల్ అయిపోయినాం. ఒకరు ఎమ్మెల్యే, ఒకరు మున్సిపల్ చైర్మన్. రమేష్ రెడ్డి కూడా అప్పుడే మున్సిపల్ చైర్మన్ అయ్యాడు. అప్పుడే కళ్యాణ పాగేకి ఇచ్చారు టికెట్. కేవీ నారాయణరావు అని చెప్పాను నేను, ఇప్పుడు నారాయణరావు నన్ను వ్యతిరేకిస్తే ఇచ్చారు. అట్లాగే అక్కడ నెల్లూరులో శ్రీనివాసరెడ్డి గారు వ్యతిరేకించిన ఆయన రమేష్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారు. అక్కడ చంద్రశేఖరరావు గారు వ్యతిరేకించిన అక్కడ కళ్యాణ పాగయ్య గారికి టికెట్ ఇచ్చినారు. ఇక్కడ కేసీఆర్ గారు కూడా ఆ రోజు వ్యతిరేకించినాడు మున్సిపల్ చైర్మన్ హరిశ్చంద్ర అని. అయినా కానీ హరిశ్చంద్రకి టికెట్ ఇచ్చాడు. ఎన్టీ రామారావు అనేక మంది అభిమానులకు టికెట్ ఇచ్చారు, వాళ్ళు గెలిచినారు, కొంతమంది ఓడిపోయినారు. ఈ క్రమం లోపల ఏమైందనంటే, మేమందరం కూడా అన్నగారి అభిమానులం. కానీ ఆ ఎపిసోడ్ వచ్చేసరికి 1994లో ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమం లోపల దురదృష్టమైనటువంటి మాకు రోజులు అవి. ఇదే శ్రీపతి రాజేశ్వరరావు గారు, నేను, రమేష్ రెడ్డి అనేకమైనటువంటి అభిమానులము, కుటుంబ సభ్యులము, మమ్మల్ని అందరినీ కూడా అన్నగారితో ఎంతైతే మాకు సాన్నిహిత్యం ఉండేనో ఆ సాన్నిహిత్యం దూరం చేసేటువంటి విధంగా తయారైంది. అంటే లక్ష్మీపార్వతి గారా? ఎస్, లక్ష్మీపార్వతి గారు. అంటే అప్పుడు మీరు లక్ష్మీపార్వతి గారి గ్రూప్ కదా? మేము అన్నగారి గ్రూపు పార్టీ. అయితే ఈవిడ దగ్గరికి ఈ కొంతమంది, అంటే ఆమె కోటరీ వేరైంది, ఆమె కోటరీ వేరైపోయి ఆమె స్వతహాగా ఎదగాలి అనేటువంటి భావనతోటి అభిమానులను దూరం చేసింది, కుటుంబ సభ్యులను దూరం చేసింది, పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులను దూరం చేసింది. అంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు వారి అంటే ఆమె స్పెల్లో ఉండి మిమ్మల్ని కూడా ఆయన పట్టించుకోలేదు. నేనేమంటున్నానంటే, నేను అందుకే అంటున్నాను, ఆ క్రమం ఎంత దురదృష్టకరమైనటువంటి రోజులు అనేటువంటి దానికి నిదర్శనంగా నేను చెప్తా ఉన్నాను, బాధతో చెప్తా ఉన్నాను. మేము అంటే ఇలాంటి వాళ్ళని దూరం అయ్యాం, ఇలాంటి వాళ్ళని గుర్తించేటువంటి పరిస్థితులు లేవు. అన్నగారిని కలిసేవారు కదా, మేము ఫోన్ చేస్తే వచ్చినటువంటి మనిషి, మేము వెళ్తే మాకు అపాయింట్మెంట్ లేనటువంటి పరిస్థితులు, ఆ పరిస్థితులు ఉద్భన్నమైనటువంటి పరిస్థితుల్లో అధికారం కూడా లేదు. ఎప్పుడు అధికారంకి వచ్చిన ఆయన ముఖ్యమంత్రి ఆయన ఇంట్లో ఉంటున్నాడు. ఎప్పుడైతే ఈ జరుగుతున్నటువంటి క్రమం లోపల టెక్కలి టికెట్ అనేటువంటిది, టెక్కలి లోపల ఎన్టీ రామారావు గారు పోటీ చేసిన తర్వాత అది రాజీనామా చేయడం జరిగింది. ఆ టికెట్ ఇచ్చేటువంటి సందర్భం లోపల చంద్రబాబు నాయుడు గారు, దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం అంతా, కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా టెక్కలి టికెట్ను హరికృష్ణ గారికి ఇవ్వాలని వారసుడు అనేటువంటిది మొదలైంది ఆ రోజు. ఆ క్రమం లోపల మేమందరం కూడా ఆ రోజు అన్నగారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. పిఎన్వి ప్రసాద్ గారు ఆ రోజు హరికృష్ణ గారితో ఉండేవాడు. ఆయన కూడా ఆ రోజు ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి ర్యాలీగా ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి ఎన్టీఆర్కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. 10,000 ఉత్తరాలు రాస్తే అందరు అభిమానులను సమీకరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోపల ఉన్నటువంటి వాళ్ళందరం కూడా వెళ్ళి, అన్నగారు టెక్కలి టికెట్ హరికృష్ణ గారికి ఇవ్వండి అని. అయితే ఆయన సంఘర్షణ లోపల పడిపోయినటువంటి మనిషిగా ఆ రోజు చేసిన తర్వాత పార్టీని, అభిమానులను, కుటుంబాన్ని కూడా దగ్గరికి రాకుండా ఆవిడ పనిచేసినటువంటి ఎవరైతే ఉన్నారో ఎంత ఇబ్బందులకు అయింది అనేటువంటి దానికి మాలాంటి వాళ్ళని కూడా ఆయన నుండి దూరం చేసినటువంటి క్రమం అప్పుడు జరిగింది. అది చాలా బాధాకరమైనటువంటిది. మేము మా జీవితంలో ఆయన ఎంతైతే అభిమానించినమో చివరి నిమిషాలలో ఆయన దగ్గర లేకపోయామనేటువంటి బాధ మా జీవితాంతం ఉంటుంది అనేటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of
fun entertainment and content. Do watch iDream.